నమస్కారం. నాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే తండోపు తండాలుగా బడుగు బలహీన వర్గాలు, శ్రమజీవులు, కష్టజీవులు, రైతులు, కార్మికులు ఆనాడు బ్రహ్మరథం పట్టి స్థాపించిన 9 నెలల్లోనే అధికారం ఇచ్చారు. నేడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం రా కదలిరా అంటూ ఈ రాష్ట్రంలో సమావేశాలు పెడతా ఉంటే ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థి, కార్మికులు, కర్షకులు, రైతులు, వృద్ధులు తండోపు తండాలుగా వస్తా ఉన్నారు. ఈ జనాన్ని చూసినటువంటి తాడేపల్లి పిల్లి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వాళ్ళ మంత్రులకి భయం పట్టుకుంది. ఎందుకంటే 2-3 నెలల్లో వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం ఖాయం అనేది వీళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు. ఈ జనం సునామీని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం అని చెప్పి నాడు ఒక్క అవకాశం ఇవ్వండి, నా తండ్రి చనిపోయాడు, నా బాబాయిని చంపేశారు, నన్ను హత్య చేయబోయారని ప్రజల్లోకి వెళ్ళి కంటినీరు పెట్టుకుని పిల్లాళ్ళలాగా ఏడిస్తే, ఒక్క అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వెనకబడేట్టు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు. ఇవాళ ఆ వర్గాలకు చెందినటువంటి 130 పథకాలని, 1,14,000 కోట్ల రూపాయల నిధుల్ని పూర్తిగా ఆయన దారి మళ్ళీ చేసేసాడు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కానీ, ఎస్టీ ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ₹1 రుణం ఇవ్వలేదే. అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ వర్గాలకు సంబంధించి విద్యను కూడా దూరం చేయాలని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేశాడు ఎస్సీ, బీసీ, మైనార్టీలని. అదేవిధంగా విదేశీ విద్యకు దూరం చేశాడు మైనార్టీ ఈ వర్గాలన్నిటినీ. అంతేకాకుండా ఉన్నత విద్యా శిక్షణని రద్దు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే విద్యకు పెద్దపేట వేసి ఈ వర్గాలు బాగుపడాలంటే ఈ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి విద్య కోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేస్తే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేశాడు. ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పీజీ విద్యార్థులకి దూరం చేశాడు. ఆ రోజు 16 లక్షల మందికి 10 లక్షల మందికే ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఇంత చేసి ఇంతమందిని ఆర్థికంగా, విద్యాపరంగా నష్టపడటమే కాకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 34%, ఆనాడు నందమూరి తారక రామారావు గారు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% పెంచితే ఈ దుర్మార్గుడు 10% తగ్గించి 16,500 మందికి పదవులకు దూరం చేశాడు. అంతేకాకుండా ఇవాళ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలనే ఓచకోత కోసేశాడు. ఇవాళ దళిత బిడ్డల్ని చంపేశారు. అంతేకాకుండా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు. ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్లో చంపేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ